స్పీకర్ త్రిబులార్ కామెంట్స్ చర్చానీయాంశంగా మారాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణ చేయాలని ఆదేశించిన డీఎస్పీ జయసూర్యకు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడం కొత్త చర్చకు దారితీస్తుంది. డిప్యూటీ సీఎం ఆదేశాలతో విచారణ ప్రారంభమైందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ చెప్పారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుల ప్రభావం నివేదికపై ఉండబోతుందా అన్న చర్చ మొదలైంది. గోదావరి జిల్లాలో పేకాట ఆడడం సహజమన్న త్రిబులార్ పవన్ కళ్యాణ్ మిగిలిన శాఖలపై కూడా సమకాలీన దృష్టి పెట్టడం సంతోషమంటూ కామెంట్ చేయడంపై జన సైనికులు రగిలిపోతున్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై స్పందించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తనకు తెలిసినంత వరకు జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జూదాలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారన్నారు. ఉండేలోనూ ఎలాంటి పేకాట స్థావరాలు లేవన్నారు రఘురామ. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో రాలేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు క్రికెట్. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాక్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్ల. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగట్లేదు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, మనం చూస్తున్నాం డీఎస్పీ జయసూర్యకి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇంతకు ముందే విచారణకి సంబంధించి కానీ అతనికి సంబంధించిన నివేదిక కావాలని చెప్పి కూడా పోలీసులకు ఆదేశించడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు త్రిబులార్ కొన్ని కామెంట్లు చేశారు. ఆయనకి క్లీన్ చిట్టిస్తూ కూడా ఏదైతే కామెంట్లు చేయడం చర్చానీయాంశంగా దారితీస్తుందని చెప్పుకోవచ్చు అంటారా? రత్న, ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భీమవరం డిఎస్పీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిందనే చెప్పొచ్చు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పీ జయసూర్యపై సివిల్ తగాదాలు, అట్లాగే పేకాట శిబిరాలకు వత్తాసు పలుకుతున్నారు అనే ఆరోపణలపై విచారణ చేయాలంటూ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీతో ఒక నివేదిక ఇవ్వాలి అంటూ కూడా అటు రాష్ట్ర డీజీపీతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు. నివేదిక రెడీ అవుతుంది, విచారణ చేస్తున్నాం, విచారణ ప్రారంభమైంది, పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడారు. ఇంకెవరి దగ్గరైనా సాక్ష్యాధారాలు ఉంటే డిఎస్పీ జయసూర్య సివిల్ తగాదాల్లో తలదూర్చి ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా తను సంప్రదించాలి, లేకపోతే ఈమెయిల్ అయినా చేయండి అంటూ ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ చెప్పిన కొద్దిసేపటికే వైజాగ్లో డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ మాట్లాడారు. డిఎస్పీ జయసూర్య ఒక మంచి అధికారి, ఆయనకు ఇటువంటి ప్యాకాట్ల మీద ఉక్కుపాదం ఆయన మోపాడు అంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ తన శాఖ అంటే పంచాయతీ రాజుతో పాటుగా మిగిలిన శాఖలపై కూడా దృష్టి పెట్టడం సంతోషం అంటూ కొంత సెటైరికల్ గా కామెంట్ చేశారు. ఇప్పుడు దీని మీదే తీవ్ర చర్చ నడుస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. కూటమిలో చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థాయి ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏ విధంగా మాట్లాడతారు? ఒక అధికారి మీద నివేదిక కోరిన తర్వాత మరలా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆ అధికారిని ఎట్లా వెనకేసుకొస్తారో అది కూడా మీడియా ముఖంగా అంటూ కూడా మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. జనసేన నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో త్రిబులార్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు కూడా పెడుతున్నారు. త్రిబులార్ గతంలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం స్టాండ్ ఒకలా ఉంటే ఆయన ఇంకొకలా మాట్లాడతారు. ఆయన కొంత వెటకారంగా మాట్లాడటం, గోదావరి జిల్లా యాసలో మాట్లాడటంతో కొంత మనోభావాలు కూడా నొచ్చుకునే పరిస్థితులు ఉంటాయంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు. డిఎస్పీ జయసూర్య గురించి
జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్కి చెప్పిన తర్వాత నివేదిక రెడీ అవుతుండగా ట్రిబుల్ ఆయన వెనకేసుకు రావడంతో ఆ ప్రభావం నివేదిక మీద ఉండబోతుంది అంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు. జనసేన పార్టీ నేతలు ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత బహిరంగంగా ట్రిబుల్ మరొక స్టాండ్ తీసుకోవడంపై కూడా ఇప్పుడు కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే అక్కడ మాట్లాడుకున్నట్లుగా భీమవరం జనసేన పార్టీ నేతలకి ఉండికి సంబంధించినటువంటి కూటమి నేతలకి మధ్య ఏం జరుగుతుంది, వారి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ కారణంగానే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయా అన్నట్టు ట్రిబుల్ చేసిన కామెంట్స్ తో కొంత బహిర్గతమైన పరిస్థితి. ట్రిబుల్ కి చాలా అత్యంత సన్నిహితంగా డిఎస్పీ జయసూర్య ఉంటున్నారు అన్న వార్తల్లో ట్రిబుల్ మాట్లాడిన తర్వాత, రఘురామకృష్ణ మాట్లాడిన తర్వాత అవన్నీ వాస్తవాలే అని అందరికీ తెలిసినాయి అంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు. ఒకవేళ భీమవరం ఉండి ప్రాంతాల్లో పేకాట లేనట్లయితే, వేకట లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు జరుగుతున్నప్పుడు కూడా ట్రిబుల్ ఎందుకు మాట్లాడలేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. పేకాట వ్యవహారం, పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా పెరిగిపోయి సామాన్యులు చితికిపోవటం, భీమవరం బ్రాండ్ కూడా బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా స్పందించని ట్రిబుల్ ఒక అధికారి కోసం ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా ఆలోచించుకోవాలంటూ కూడా జనసేన నేతలు చెప్పే పరిస్థితులు అయితే కూడా. మరోపక్క జనసేన పార్టీకి సంబంధించి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ నుండి క్లియర్ గా ఇక్కడ జనసేన పార్టీ నేతలకు ఆదేశాలు వచ్చినాయని చెప్తున్నారు. ఈ వ్యవహారం మీద ఎవరు మీడియాతో మాట్లాడొద్దు అంటూ కూడా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని కూడా చెప్తున్నారు. మరోపక్క ఒకవైపు డిప్యూటీ స్పీకర్, మరోవైపు డిప్యూటీ సీఎం, వీరిద్దరి మధ్య అధికారి డిఎస్పీ జయసూర్యకి సంబంధించి ఆరోపణలో నిజాలు ఎంత, ఆ ఆరోపణలో నిజాలు ఎంత మేరకు ఉండబోతున్నాయి, సాక్ష్యాధారాలతో విచారణ చేస్తున్నామన్న అనిత కూడా స్పందించారు. ఈ కూటమికి సంబంధించి నేతల మధ్య ఉన్నటువంటి ఈ చిన్న పొరపచ్చాలతో మొత్తం వ్యవహారం అంతా బహిర్గతం అయిపోయిన తర్వాత, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని తెలిసిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం చూస్తూ ఊరుకుంటుందా అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకున్న పరిస్థితి. ఇప్పటికన్నా పేకాటపై ఉక్కుమాదం మోపాలి అంటూ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి రత్న. మరోపక్క మరికొద్ది సేపట్లోనే డిఎస్పీ జయసూర్యకి సంబంధించి నివేదిక రెడీ అవ్వబోతుంది. పూర్తి స్థాయిలో నివేదిక తయారైన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వం తీసుకునే చర్యల మీద ఈ మిగతా వ్యవహారం అంతా ఉంటుందంటూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఎస్పీ చెప్పిన పరిస్థితి ఇక్కడ ఉంది రత్న. సాగర్ అంటే ఏమనుకోవచ్చు, ఏదైతే గోదావరి జిల్లాలో జూదం అనేది చాలా సహజం అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఒక డిఎస్పీ అనే వ్యక్తికి సంబంధించి కామెంట్ చేయాలి కాబట్టి జూదం కూడా సహజమే అంటూ కూడా కామెంట్ చేశారు ట్రిబుల్ అనుకోవచ్చు. రత్న, ఇప్పటికే జనసేన పార్టీ 2 ప్రెస్ నోట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ పేరు మీద. ఒకటి భీమవరం డిఎస్పీ జయసూర్య మీద సివిల్ తగాదాలు ఆరోపణలు ఉన్నాయి, పేకాట క్లబ్బులకు సహకరిస్తున్నారు ఆరోపణలు ఉన్నాయి, ఆ ఆరోపణల మీద విచారణ చేయండి అంటూ అటు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ డీజీతో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లుగా నివేదిక కోరినట్లుగా మొదటి ప్రెస్ నోట్ ఉంది. రెండవ ప్రెస్ నోట్ లో అసలు రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. గేమింగ్ యాక్ట్ అంటూ ఒకటి ఉంది, పేకాట ఆడటం చట్ట ప్రకారం నేరం కాబట్టి పేకాటను కంట్రోల్ చేయాలి. కొంతమంది అధికారులే పేకాట శిబిరాలకు ఒత్తాసు పలుకుతూ ప్రజాప్రతినిధులతో కలిసిపోయి ప్రజాప్రతినిధులకు మామూళ్లు అందిస్తున్నారు అన్న సమాచారం కూడా ఉంది. కాబట్టి వీరందరి మీద చర్యలు తీసుకోవాలి. పేకాట నిర్వాహకులు, నిర్వహించేవారు, ఆడేవారి మీద కూడా చర్యలు ఉండబోతున్నాయి. కాబట్టి వీటి మీద కూడా అసలు పేకాట మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కూడా పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు. 2 నివేదికలు ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు దీని మీదే మొదటిది భీమవరం డిఎస్పీ జయసూర్యకి సంబంధించి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నివేదిక రెడీ చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు పెరిగిపోయాయి, పేకాట విచ్చలవిడిగా జరుగుతుంది, పేకాటను ఒక ఆదాయ మార్గంగా మార్చేసి సామాన్య కుటుంబాలు చితికిపోతున్నాయంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ కామెంట్లు చేశారు. 13 ముక్కల పేకాటతో నేరం కాదు, లేకపోతే గోదావరి జిల్లాల్లో జూదం సర్వసాధారణం, గోదావరి జిల్లాలో పేకాట ఇక్కడ ఆడకపోతే లేకపోతే గోవా వెళ్ళిపోతూ ఉంటారు, గోదావరి జిల్లాలు అంటేనే కోడి పందాలు, ఈ విధంగా ఒక బ్రాండ్ నేము. అంటే అసలు గోదావరి జిల్లాలు ప్రశాంతతకు మారిపోయారు, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఇవన్నీ పోయి కూడా జూదాలు గోదావరి జిల్లాలు అనే తీసుకొచ్చే విధంగా ఇప్పటికే వచ్చేస్తున్న పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మరలా దాన్ని కోట్ చేస్తూ
డిప్యూటీ స్పీకర్ మాట్లాడటమే కానీ డిప్యూటీ స్పీకర్ జూదాలను కొంత ప్రోత్సహించేలాగా చాలా లైట్ గా ఆయన మాట్లాడడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రతినిధులకు తెలిసే జరుగుతుంది. అధికారులు కేవలం పావులు మాత్రం. ఇందులో రాజకీయ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితుల్లోకి పోలీసులు వెళ్ళిపోయారు. ఆ ప్రజాప్రతినిధులకి ఎప్పుడైతే పోలీసులు కానీ అధికారులు ఏదైతే ఎదురు తిరుగుతారో అప్పుడు ఇటువంటి విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి అంటున్నారు. అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. ప్యాకాట్ను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్యాకాట్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది కాబట్టి ప్రజలు అయితే ఈ ప్యాకాట్ను గోదావరి జిల్లాల వ్యాప్తంగా, గోదావరి జిల్లాల్లో ప్యాకాట మాత్రమే కాదు, కోడి పందాలు మాత్రమే కాదు, ప్రజా జీవనాన్ని చూడాలి, గోదావరి జిల్లాల బ్రాండ్ నేమ్ పాడు చేయొద్దు అంటూ కూడా ఇక్కడ ప్రజలు కోరుకునే పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు జనసేన నేతలు త్రిపురార్ చేసిన కామెంట్లపై అయితే విస్తృతంగా చర్చిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలతో కామ్ గా ఉన్నా కూడా త్రిపురార్ కావాలని ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత, ఒక అధికారి మీద నివేదిక కోరిన తర్వాత ఆయన ఏ విధంగా వెనకేసుకొస్తారో, ఆయన సర్టిఫికెట్ ఎవరు అడిగారు అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ సాగా. ఇక డిఎస్పీ జయసూర్యకు సంబంధించి త్రిపులార్ ఇప్పుడు క్లీన్ చిట్ ఇస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. ఇక ఆయనకి సంబంధించి ఇప్పుడు ఏదైతే త్రిపులార్ చేసిన కామెంట్లకి సంబంధించి జన సైనికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు చూసాం. పవన్ కళ్యాణ్ తన శాఖతో పాటు ఇతర శాఖలపైన కూడా ఏదైతే ముందుకు రావడం కూడా మంచిదే అంటూ కూడా వెటకారంగా చేసిన కామెంట్లకి సంబంధించి జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.